హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాకినాడ నుండి రాయచూరు వెళ్ళే వరకు అయితే సర్వీస్ నెంబర్ 2691. ఈ బస్సు వచ్చేసి కాకినాడ డిపో చెందిన సూపర్ లగ్జరీ సర్వీస్. ఈ బస్సు వచ్చేసి కాకినాడ బస్ స్టేషన్లో మధ్యాహ్నం 12 గంటలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటల 55 నిమిషాలకు రాయచూరు చేరుకుంటుంది. మరి బస్సు ఎలా వెళ్తుందంటే వయా రామచంద్రపురం, మండపేట, రావులపాలెం, తణుకు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, త్రిపురాంతకం, కుంట, డోర్నాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కర్నూలు మీదుగా రాయచూరు వెళ్తుంది. ఇప్పుడు మనం కాకినాడ నుండి రాయచూరు వెళ్ళే బస్సు యొక్క టైమింగ్స్ తెలుసుకుందాం. ఈ బస్సు వచ్చేసి మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ బస్ స్టేషన్లో బయలుదేరుతుంది. రామచంద్రాపురం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు, మండపేట మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు, రావులపాలెం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాలకు, తణుకు మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు, ఏలూరు సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు, హనుమాన్ జంక్షన్ సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు, విజయవాడ సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు, గుంటూరు రాత్రి 7 గంటల 50 నిమిషాలకు, నరసరావుపేట రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, వినుకొండ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు, త్రిపురాంతకం రాత్రి 11 గంటల 20 నిమిషాలకు, కుంట రాత్రి 11 గంటల 40 నిమిషాలకు, డోర్నాల రాత్రి 12 గంటల 10 నిమిషాలకు, ఆత్మకూరు రాత్రి 1 గంట 55 నిమిషాలకు, నందికొట్కూరు ఉదయం 3 గంటలకు, కర్నూలు ఉదయం 4 గంటలకు, రాయచూరు చేరుకునేసరికి ఉదయం 6 గంటల 55 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు మనం రాయచూరు నుండి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ 2692 సూపర్ లగ్జరీ బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ బస్సు రాయచూరులో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. కర్నూలు సాయంత్రం 6 గంటలకు, నందికొట్కూరు సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు, ఆత్మకూరు రాత్రి 8 గంటల 5 నిమిషాలకు, డోర్నాల రాత్రి 9 గంటల 45 నిమిషాలకు, కుంట రాత్రి 10 గంటల 5 నిమిషాలకు, త్రిపురాంతకం రాత్రి 10 గంటల 25 నిమిషాలకు, వినుకొండ రాత్రి 11 గంటల 30 నిమిషాలకు, నరసరావుపేట రాత్రి 12 గంటల 35 నిమిషాలకు, గుంటూరు రాత్రి 1 గంట 55 నిమిషాలకు, విజయవాడ ఉదయం 3 గంటలకు, హనుమాన్ జంక్షన్ ఉదయం 4 గంటలకు, ఏలూరు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు, తణుకు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు, రావులపాలెం ఉదయం 6 గంటల 55 నిమిషాలకు, మండపేట ఉదయం 7 గంటల 30 నిమిషాలకు, రామచంద్రపురం ఉదయం 7 గంటల 55 నిమిషాలకు, కాకినాడ చేరుకునేసరికి ఉదయం 8 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. కాకినాడ నుండి రాయచూరు వెళ్ళడానికి సుమారుగా 18 గంటల 55 నిమిషాల సమయం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 660 కిలోమీటర్లు. టికెట్ ప్రైస్ వచ్చేసి రిజర్వేషన్తో కలిపి 1200 రూపాయలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.